బాబా నమస్తే. నమస్తే. మీ పేరు? చల్లకొండ సత్య వెంకట గంగాధరరావు. బాబా గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా ఉంది అసలు పరిపాలన? చాలా బాగుంది. అంత క్రితం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రుచాంధ్రప్రదేశ్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చి అంతా పరిపాలన సంవత్సరంన్నర కూడా అయిందో లేదో నాకైతే తెలీదు. స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది ఎక్కడ రోడ్లన్నీ కూడా చాలా పరిశుభ్రంగా చేసి ఇంకా ప్రయత్నాల్లో పరిశుభ్రం చేసే ప్రయత్నాల్లోనే ఉండాలి. ఇంకా పూర్తిగా మన రాష్ట్రం రోడ్లన్నీ క్లియర్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో ఇంకా క్లియర్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందడుగేస్తున్నారు. మా స్థానిక ఎమ్మెల్యే చింతపనేని ప్రభాకర్ గారు కూడా దెందులూరు నియోజకవర్గంలో ఆయనకి కనపడినంత లెక్క రోడ్లన్నింటినీ కూడా స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఇట్లా ఉండాలరా అనేటటువంటి విధానాన్ని ప్రజలకు చూపించి తీరుతున్నాడు. బాబా గారు, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలన చూశారు. అసలు ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి నిధులు, రోడ్లకు వచ్చినటువంటి నిధులు, ఇంకో నిధులు ఉచిత పథకాల రూపంలో జనాలకి ఎర్రవేసి డబ్బుని వృధా చేశాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన ప్రజలంతా శుభ్రంగా ఉండాలి, ప్రజలకు ఎటువంటి బాధ కలగకూడదు అనేటటువంటి ఉద్దేశంలో రోడ్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అన్నింటినీ సమతుల్యంగా ఏది ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో బాట వేస్తున్నాడు. గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు, వాస్తవంగా జరిగింది అంటారా? 100% వాస్తవం. లిక్కర్ స్కామ్ అనేది 100% జరిగింది. రాష్ట్ర అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగలేదు. అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండగా ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంది. రాజధాని లేని రాష్ట్రం ఏదో అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి వెళ్ళి మీ రాజధాని ఏది అని అడిగితే ఏ వ్యక్తులైనా, ఏ రాష్ట్ర వ్యక్తులైనా ఎవరో అవకాశం లేకుండా చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో 3 రాజధానులు అన్నవాడు ఒక రాజధాని కూడా ఎందుకు నిర్మించలేదు? మరి నిర్మించలేకపోయాడు. అతనికి ఉన్నటువంటి ఔన్నత్యం అది. జనాలు తప్పుదావలో పట్టించి ఉచిత పథకాల పేరుతో రైతులు వచ్చేటటువంటి నిధులు కానీ, రోడ్లకు వచ్చేటటువంటి నిధులు కానీ, ఉద్యోగస్తులకు వచ్చేటటువంటి నిధులు కానీ మొత్తం ఉచిత పథకాల పేరుతో జనాలకు ఎర్రవేసి అడ్డమైన పరిపాలన, రాష్ట్రాభివృద్ధికి తోడ్పడకుండా తను ఇష్టం వచ్చినట్టు సంసారం చేశాడు. రాష్ట్రాన్ని పాడు చేశాడు. ఒక రోడ్లు లేవు, ఒక మంచి లేవు, చెడు లేవు. ఉద్యోగస్తులు కూడా చాలా గొడవ చేశారు ఆయన టైంలో, జీతాలు ఒక. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కూటమి ప్రభుత్వానికి 3.5 సంవత్సరాల పరిపాలన ఉంది కదండి. మరి 3.5 సంవత్సరాల్లో అమరావతి రాజధాని ఏమన్నా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందంటారు? పూర్తయ్యే అవకాశం? అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు పరిపాలన ఇస్తే ఏ ప్రభుత్వం అభివృద్ధి చెందో, ప్రజలు కనుక మరొక 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కడితే ఎవరైనా ఏదైనా అభివృద్ధి చేయాలంటే 10 సంవత్సరాలు కంపల్సరీగా కావాలి. 10 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఎవరు అభివృద్ధి చేయలేరు. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మోదీ గారే కాదు, ఎవరు. ఇప్పుడు మోదీ గారు కేంద్ర గవర్నమెంట్లో 3 పర్యాయాలు అధికారంలో రాబట్టి ఆయన ఏదైనా చేయగలుగుతున్నాడు. అట్లాగే మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి అధికారం ఇస్తే కంపల్సరీగా అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు, మనకు కావాల్సినటువంటి స్వచ్ఛాంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుంది, అన్నీ సక్రంగా ఉంటాయి. ప్రజలు తెలుసుకోవాలి. మళ్ళీ అధికారం ఇవ్వకపోతే ఏది అభివృద్ధిలోకి రాదు. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడైన జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? పూర్తిగా ఉన్నాయి. అరెస్ట్ చేయాలి. అట్టాటి సంఘ విద్రోహుల్ని, దేశ ద్రోహుల్ని అరెస్ట్ చేసి తీరాలి. మరి ఇంకా కూటమి ప్రభుత్వం 11 సంవత్సరాల నుంచి అక్రమ ఆస్తుల కేసుల్లో కానీ, అనేక రకాల కేసుల్లో కానీ బయట తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటారు? అరెస్ట్ చేయట్లేదంటే వీళ్ళకు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కొంతమంది నాయకులు అక్కడ బీజేపీ గవర్నమెంట్లో వీళ్ళ కొంచెం ఈయన మీద ఒత్తిడి తేకుండా తెస్తున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదు. లేదు, ప్రభుత్వం తలుచుకుంటే, బీజేపీ ప్రభుత్వం తలుచుకుంటే ఈ పార్టీకి అరెస్ట్ అవ్వాలి, లోన్ పెట్టేయాలి. లిక్కర్ అనేది అసలు ఫోన్పే కాదు, అసలు డిజిటల్ పే కాదు, ఏమీ లేకుండా క్యాష్గా బ్లాక్ మనీతో అమ్మేశాడు. బోల్ డబ్బు సంపాదించేశాడు. అదే ఫోన్పేలో చేస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళదు కదా. గవర్నమెంట్ ట్యాక్స్ వెళ్ళకుండా ఎక్కటి లిక్కర్ స్కామ్లో చేశాడు. అంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు, కక్షపాతంతోనే
రెడ్ బుక్ రాజ్యాంగం అన్న పేరుతో మమ్మల్ని అరెస్టులు చేపిస్తున్నారా అని అంటున్నారు. లేదు, అది అబద్ధం. వాళ్ళు జరగాల్సిన చేస్తే అంత. వాళ్ళు అధికారంలో ఉండగా వాళ్ళు ఆ రకంగా చేశారు. పోలీసులను పెట్టి కొట్టించారు, అక్రమంగా దారిని వెళ్ళి వాళ్ళని అడ్డం తిరిగి కొట్టారు. వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ అన్న ఆఫీస్ కూడా వెళ్ళి కొట్టారు. మా తెలుగుదేశం అన్న వ్యక్తులలో కొట్టారు వాళ్ళు అన్యాకాంతంగా. అది పరిపాలనలో వ్యతిరేకత వచ్చింది, ప్రజలకు పథకాలు అందట్లేదు, ప్రజలందరికీ పథకాలు అందకపోయినా మీడియా ఏమో ప్రజలకు అన్ని అందుతున్నాయని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తుంది. అది అబద్ధం. ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమ్మఒడి అయితేనేంటి, అన్నదాత సుఖీభావ అయితేనేంటి, ఆడవాళ్ళకి 15,000 ఎంతో పెట్టాడు ఆయన. అదేదో పథకం కింద గృహిణికి 15,000 అని పెట్టాడు. ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. వాళ్ళకి కావాల్సినటువంటి కాగితాలు పూర్తి చేసుకోకపోతే, కేవైసీ పూర్తి చేసుకోకపోతే ప్రభుత్వం చేసేదేం లేదు. అవన్నీ తప్పులు వాళ్ళు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నాయి. అమ్మఒడి కానీ ఇంకా కొంతమంది తెలియలేదు వాళ్ళకి. కాగితాలు సరి చేసుకుంటే ఆ ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభావ కానీ ప్రతి ఒక్కరికే పడతాయి. నారా లోకేష్ గారి పరిపాలనా పనితీరు ఎలా ఉందండి? నెంబర్ 1గా ఉంది. ఐటీ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన రాబోయే రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన బ్రెయిన్ కానీ ఆయన ఇది కానీ అమ్మో. గతంలో విద్యా సంస్థలు మీరు చూశారు, మరి ఇప్పుడు విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి? గతంలో అంటే అంత డబ్బే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో డబ్బు ఉంటేనే చదువు, లేకపోతే లేదు. ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి చేసిందేం లేదు. ప్రభుత్వ పాఠశాలలో విద్యకి వెళ్ళేవాళ్ళు వెళ్తాం వస్తమే తప్ప. అదే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి మా చింతమనేని ప్రభాకర్ తెందులూరు ఎమ్మెల్యే ఉచితంగా పాఠ్య పుస్తకాలు, వాళ్ళకి కావలసినటువంటి నిధులు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మధ్య అమ్మ ఒడితో పాటు వాళ్ళకి ఇదివరకు సైకిళ్ళు ఇచ్చారు మహిళలకు, ఆడపిల్లలకి. అదే రకంగా ఏదో ఒకటి మళ్ళీ సైకిల్లో ఏదో ఒకటి ఇవ్వటానికి సిద్ధంగా. పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఏ ప్రోత్సాహం ఇస్తే ప్రభుత్వ పరంగా ఉచిత విద్య చదువుతారు, ఫస్ట్ క్లాసులో వస్తారు అనేది కూడా ప్రభుత్వం అవగాహన ఉంది. కార్పొరేట్ సంస్థల్ని అనగదొక్కి ప్రభుత్వ పరంగా విద్య అనేది వ్యాపారం కాకుండా చూడాలనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కాంక్ష. మా ఎమ్మెల్యే గారు కూడా అంతకన్నా ఎక్కువ ప్రోత్సాహం చేస్తున్నారు. ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100, దాంట్లో బట్టి డౌట్ లేదు. సరే బాబా గారు, థ్యాంక్ యూ. అంటే వైసీపీ కార్యకర్తలను అరెస్టులు మీరు చూస్తున్నారు కదా? రీసెంట్గా అవి ఇంకా చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం అన్నాక అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటుంది. దాని గురించి ఎన్నో చేస్తూ ఉంటారుగా. రాజకీయం అంటేనే అంతే. అయితే కూటమి ప్రభుత్వం మరి ప్రజల వద్దకు వచ్చి సుపరిపాలన కార్యక్రమం గడప గడపనే తిరిగామంటున్నారు. వాస్తవంగా ఎమ్మెల్యే గారు మా ఊరు మొత్తం తిరిగారు. నేను కూడా తిరిగాం ఆయన అంటున్నారు. ఎలా ఉంది ప్రజల స్పందన? ఎలా ఉంది అసలు ప్రజల స్పందన? ఎలా ఉంది? బాధలు ఉన్న వాళ్ళు బాధలు అని చెప్తున్నారు, నేను తీరుస్తాను అంటున్నారు. అన్నీ అందరికీ మ్యాక్సిమం 90% అమలు చేసుకొచ్చారు. అన్నీ ఇంకెక్కడంటే 10% ఉంటే పంచాయతీ ఆఫీసుల ద్వారా చేయిస్తున్నారు. అంటే అధికారుల స్పందన ఎలా ఉంది? గతంలో మెరుగు అంటారు, ఇప్పుడు మెరుగు అంటారు. బాగానే ఉందన్న. ఇప్పుడు చూసుకుంటే మరి మీలాంటి నిరుద్యోగులకు ఇంకే విధంగా కూటమి ప్రభుత్వం అంటే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కానీ మరి పెడితే బాగుంటుంది అంటారా? ఇల్లు లోన్స్ అవన్నీ ఇస్తున్నారు కదా, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నారు, ఇల్లు లోన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు విజయవాడలో కంపెనీస్ వస్తే వాటిలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామన్నారు. ఇప్పుడు మహిళల పట్ల గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మహిళల పట్ల అంటే అప్పుడు దాని మీద చూసుకుంటే కొంచెం తగ్గింది అనిపిస్తుంది. మహిళలు రివర్స్ అయ్యి అబ్బాయిల మీద రేపులు చేసే ఛాన్సులు వస్తున్నాయి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళల పట్ల స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని వృత్తి విద్యా కార్యక్రమాలు కల్పించి వాళ్ళకి అనేక రకాల కుట్టు మిషన్లే కానీ అనేక రకాల వృత్తుల ద్వారా కల్పిస్తున్నారు కదా, ఎలా అనిపించినాయి అసలు? బాగున్నాయి అన్న స్కీమ్లో. ఇంకా కొత్త ఏమన్నా లేడీస్కి ఉపయోగపడి పెడితే బాగుంది అనుకుంటున్నాను. అంటే గతంలో లేడీస్ మీద అగాయిత్యాలు ఎక్కువ జరిగాయి, అవి ఇప్పుడు అబ్బాయిల మీద జరుగుతుంది కన్నా. మొగుల్ని డ్రమ్ములు వేసి చంపేస్తున్నారు. ఇప్పుడు తగ్గిందనే అనుకుంటున్నా. మరి అమ్మాయిల మీద అగాయిత్యాలు అవి. కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు? 100కి 100 వేస్తాం. అన్నీ జరిగితే 5 సంవత్సరాల్లో. అంటే చంద్రబాబు గారు నూతనంగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో P4 కార్యక్రమం, బంగారు కుటుంబం కార్యక్రమం మొదలుపెట్టారు కదా, ఎలా అనిపించింది ఆ కార్యక్రమం? బాగుందన్న. అట్లాంటి అందరు ఎమ్మెల్యేలు అందరు నియోజకవర్గాల్లో పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారంటారు ఆ కార్యక్రమాన్ని? చేస్తారు 90%. ఓకే, థ్యాంక్ యూ.